హాయ్ హలో వెల్కమ్ టు లావణ్య లహరి. బాగున్నారా? నెల్లూరు వచ్చామండి. నెల్లూరులో నేను వెళ్ళిన టెంపుల్ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ఫస్ట్ డే టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత నెల్లూరులో ఎన్ని ముఖ్యమైన టెంపుల్స్ తిరగలిగితే అన్ని టెంపుల్స్ బీచ్ కవర్ చేసుకొని వెళ్దామని అనుకున్నాము. ఇదిగోండి రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇప్పుడు గంగమ్మ జాతర స్టార్ట్ అయింది కదండి అన్ని ఊర్లలో. సో డెకరేషన్స్ అన్నీ చేశారనమాట అమ్మవారి టెంపుల్ని లైట్స్ తోటి. లోపల ఫోన్తో వీడియోలు తీస్తుంటే ఫోన్ లాగేసుకుంటున్నారండి. సో అవుట్ సైడ్ మాత్రం కవర్ చేశాను. బట్ లోపల అమ్మవారి రూపం అయితే చాలా బాగుంది. చూడ్డానికి 2 కళ్ళు చాలు అన్నమాట. గుడికి ఎంట్రన్స్ భాగము, గోపురము, పార్కింగ్ ఏరియా, ముందర చిన్న చిన్న షాపులు అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గానే ఉన్నాయి. మనం ఏమైనా కావాలన్నా పూజ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ అమ్మవారి నవదుర్గ రూపాలన్నీ కూడా అవుట్ సైడ్ గోడ మీద చాలా అద్భుతంగా చెక్కారన్నమాట. గుడి లోపల అటు ఇటు గోడ పైన శివపార్వతులు, వారి వాహనాలు, అండ్ ఇటు సైడ్ వచ్చి అమ్మవారు అన్నమాట. అమ్మవారి మెయిన్ గోపురానికి ఎడమవైపు 12 జ్యోతిర్లింగాల శివాలయము ఉంది అండి. అది మెయిన్ అమ్మవారి యొక్క గుడి అన్నమాట. గుడికి ఆనుకొని పక్కన శివాలయము అండ్ 12 జ్యోతిర్లింగాలు గోడ పైన అద్భుతంగా చెక్కారు. అమ్మవారి మెయిన్ గోపురానికి కుడివైపు వచ్చి గాయత్రీదేవి అమ్మవారి యొక్క ఆలయం ఉంది. నవదుర్గ అవతారాలన్నీ కూడా గుడి లోపల ఒకవైపు 12 జ్యోతిర్లింగాలు శివుని యొక్క రూపాలను చెక్కితే మరొక వైపు నవదుర్గ అవతారాలను కూడా చెక్కారు. అండ్ మరొక ఎంట్రన్స్ వైపు ఉన్నటువంటి వినాయకుడు అండ్ మురుగ ఇద్దరి యొక్క విగ్రహాలు. మనం ఎంట్రన్స్ నుంచి వచ్చినటువంటి గోపురం అండి అది.
ఇక్కడే పక్కన హోమ మండపం కూడా ఉందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది హోమ మండపము. ఇదిగోండి. మేము నైట్ వెళ్ళాం కాబట్టి అంత క్లియర్గా అయితే కనిపించలేదు. లోపల వినాయక స్వామి యొక్క విగ్రహం ఉంది. ఆయన ముందర హోమ మండపం ఉంది. థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.